హలో ఎవరివన్, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. ఓకేనా? అయితే టుడే వీఆర్ డిస్కసింగ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ హిస్టరీ. అయితే చూడండి, దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన స్నైపర్ క్లాసెస్లో, ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్లో, స్నైపర్ క్లాసెస్లో ఇప్పటి నుండి ఫిలిమ్స్ అంటే జూన్లో ఫిలిమ్స్ ఉంటుంది అంటున్నారు. అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫిలిమ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ చాప్టర్ వైజ్గా హిస్టరీ మీద చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ డైలీ ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కడ స్నైపర్ క్లాసెస్లో. దాంతోపాటి పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఏంటండి, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఇలాగా ఆబ్జెక్టివ్ అంటే జనరల్ అవేర్నెస్ పార్ట్ మొత్తం దేనికి సంబంధించి, ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించి గ్రాడ్యువల్గా ఒక్కొక్క వీడియో చేస్తూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? ఎవరైతే స్నైపర్ క్లాస్ ఫాలో అవ్వట్లేదో అందరూ కూడా స్నైపర్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పటి నుండి మీకు డైలీ క్లాసెస్ అప్డేట్ అవుతూ వస్తాయి. వస్తూ ఉంటాయి. హిస్టరీ మీద సిరీస్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు ఎకనామిక్స్ మీద సిరీస్ స్టార్ట్ అవుతుంటుంది. పాలిటీ మీద సిరీస్ స్టార్ట్ అవుతుంటుంది. చూడండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిరీస్ ఫర్ ఎంసీక్యూస్ అంటే నేను చెప్తాను చూడండి. ఎంసీక్యూస్ ఎలా పిక్ చేస్తానంటే, ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ని పిక్ చేస్తాం. వాటి మీదనే బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేస్తాను. ఆప్షన్స్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాను. ఏంటండి, ఎవ్రీ ఆప్షన్కి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చెప్తాను. ఎందుకు ఈ టాపిక్ పిక్ చేశాను, ఎందుకు ఈ క్వశ్చన్ పిక్ చేశాను, దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా తెలియజేస్తాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే సిరీస్ లాంచ్ చేస్తున్నామో ఈ సిరీస్ నెక్స్ట్ వచ్చే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎస్ఎస్సి రాసే వాళ్ళకి సిరీస్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బైలింగ్వెల్ ఆల్మోస్ట్ కంటెంట్ మొత్తం సిమిలర్గా ఉంటుంది. ఏది జనరల్ అవేర్నెస్ పార్ట్ మొత్తం. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వీడియో కూడా నేను డైలీ చేస్తాను. ఓకేనా? డైలీ 5 to 10 క్వశ్చన్స్ మీద డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంపార్టెన్స్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ లేని వాళ్ళు కింద దీని యొక్క పీడిఎఫ్లో మనకి కింద రైట్ కార్నర్లో కింద సైడ్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్స్ నేము. అందులోకి వెళ్ళి మీరు టైప్ చేస్తే కనుక టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వస్తుంది. అందులో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి పిఐబి నుండి. చూడండి, నేను కరెంట్ అఫైర్స్ కూడా ఓన్లీ పిఐబి మాత్రమే యూజ్ చేస్తాను. అంటే ఏదది కురుక్షేత్ర, యోజన, దాంతోపాటు పిఐబి గవర్నమెంట్ అఫీషియల్ సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కరెంట్ అఫైర్స్ యూజ్ చేస్తాను. ఏంటండి, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అవ్వచ్చు, కురుక్షేత్ర అవ్వచ్చు, లేకుంటే కనుక యోజన, ఈ మ్యాగజైన్స్ నుండి నేను ఏం తీసుకొస్తానండి, కరెంట్ అఫైర్ టాపిక్స్ పిక్ చేస్తాను. దాంతోపాటు డైలీ అప్డేట్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యాక్టివిటీస్ని నేను బిఫోర్ మెన్షన్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా స్నైపర్ క్లాసెస్లో స్నైపర్ క్లాస్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుండి మీకు వీడియోస్ అందుబాటులోకి వస్తాయి. క్లియర్ అండి? అయితే ఇందులో భాగంగానే సిరీస్లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ సిరీస్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి సిరీస్లో భాగంగానే ఈరోజు నేను ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీద ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చానండి. 10 క్వశ్చన్స్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ మీద ఒక 10 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ 10 క్వశ్చన్స్తో పాటు అసలు ప్రీ హిస్టారిక్ పీరియడ్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, ఏ టైం పీరియడ్ వరకు ఎవాల్వ్ అయ్యింది, దాంతోపాటు ప్రీ హిస్టారిక్ పీరియడ్లో గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ ఏంటి, మానవుడి ఉనికి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని తర్వాత అగ్రికల్చర్ ప్రాస్పారిటీ, సెడెంటరీ లైఫ్, లేకుంటే కనుక పాటరీ సిస్టము, ఓకేనా, నియోలిథిక్ రెవల్యూషన్, దాంతోపాటు ఇవన్నీ ఎలా డెవలప్ అవుతూ వచ్చాయి, దాంతోపాటు స్టోన్ టూల్స్ అంటే మైక్రో స్టోన్ టూల్స్, బోర్డర్ స్టోన్ టూల్స్, తర్వాత మెసోలిథిక్, ఇలాగా అంటే మైక్రోలిథిక్ ఏది చిన్న రాళ్ళ యొక్క వెపన్స్ ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ రాతి పనిముట్లు ఎలా డెవలప్ అయ్యాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. క్లియర్ అండి? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్స్ అంటే నేను ఇక్కడ నుండి ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ స్నైపర్ క్లాసెస్లో నుండి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ హిస్టరీ. ఓకేనా? హిస్టరీ వచ్చేసి ఏ పీరియడ్ అండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్. దీన్ని ఏమంటామంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆర్ స్టోన్ ఏజ్. ఏమంటాం? ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆర్ స్టోన్ ఏజ్. క్లియర్ అండి? ఎస్. అయితే మనం ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్స్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్. According to the excavated evidence,
ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్ ఇన్ ఏంటండి అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్సెస్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ప్రీ హిస్టారిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, అంటే ప్రీ హిస్టారిక్లో 3 టైప్స్ అండి. ప్రీ హిస్టారిక్లో 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో ప్యాలోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్. యాక్చువల్గా మనకి హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఏంటండి, నార్మల్ హిస్టరీ అంటే హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్: ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కదా, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏన్షియంట్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఏన్షియంట్ కెన్ బి డివైడ్ 3 పార్ట్స్ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్స్. అంటే స్క్రిప్ట్ ఆధారంగా, బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ ఆధారంగా ఏన్షియంట్ హిస్టరీ ఎన్ని 3 భాగాలుగా డివైడ్ అయింది. మరి ఏన్షియంట్ హిస్టరీ ఎలా డివైడ్ చేయండి? ఒకటి ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఓకేనా, ఒకటి ప్రీ హిస్టారిక్ పీరియడ్. సెకండ్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్, థర్డ్ వచ్చేసి హిస్టారిక్ ఏజ్. క్లియర్ అండి? చూడండి, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. అందులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. అయితే ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 పార్ట్స్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్. అంటే లిఖిత పూర్వత ఆధారపరంగా ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్ర 3 భాగాలుగా డివైడ్ అయింది. ఒకటి ప్రీ హిస్టారిక్ పీరియడ్, సెకండ్ వచ్చేసి ప్రోటో హిస్టారిక్ పీరియడ్, థర్డ్ వచ్చేసి హిస్టారిక్ ఏజ్. ఓకేనా, 3 భాగాలుగా డివైడ్ అయింది. అయితే మనం ఏదైనా నుండి ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుండి ఒక 10 క్వశ్చన్స్ పిక్ చేసాం. క్లియర్? అయితే ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ మరి స్క్రిప్ట్ ఉందా అంటే స్క్రిప్ట్ లేదు. మరి ఎలాగ దీన్ని చదువుతున్నామంటే చూడండి, ఓన్లీ ఆర్కియలాజికల్ రిమైన్స్. ఎలాగ మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ చదువుతున్నామంటే ఓన్లీ ఆర్కియలాజికల్ రిమైన్స్ బేస్ చేసుకొని చదువుతున్నాం. ఓకేనా? మరి ప్రీ హిస్టారిక్ పీరియడ్ మనకి 3 ఫేజెస్ కదా. ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఎన్ని ఫేజెస్ అండి? 3 ఫేజెస్. అందులో చూడండి 3 ఫేజెస్లో ఫస్ట్ వచ్చేసి ప్యాలియోలిథిక్ ఏజ్, సెకండ్ వచ్చేసి మెసోలిథిక్ ఏజ్, థర్డ్ వచ్చేసి నియోలిథిక్ ఏజ్. క్లియర్ అండి? ప్రీ హిస్టారిక్ పీరియడ్ కెన్ బి డివైడెడ్ 3 పార్ట్స్. ఎలాగా? ప్యాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. చూడండి, ప్యాలియోలిథిక్ ఏజ్ వచ్చేసి మనకి బ్రాడ్లీ కన్సిడర్ యాజ్ ఏ ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్. అంటే ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటున్నాం కదా. మరి ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్ టైం పీరియడ్ చూడండి. ఓకేనా, ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్ టు అరౌండ్ 10,000 BC. అంటే ఇది అప్రాక్సిమేట్గా 4 lakhs అని కొందరు అంటారు, 1.6 అని కొందరు అంటారు. కానీ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కాబట్టి ఎర్లీ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్స్ అన్నాను. దాంట్లో 10,000 BC. మరి మెసోలిథిక్ పీరియడ్ ఎప్పుడు? 9,000 to 7,000 BC. మరి నియోలిథిక్ ఏజ్ ఎప్పుడు? 7,000 to 4,000 ఆర్ 3,000 BC. ఈ పీరియడ్ని ఏమంటామంటే మనం, ఓకేనా, నియోలిథిక్ ఏజ్ అంటాం. అయితే మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. ఏమిచ్చాడంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అకార్డింగ్ టు ద ఎక్స్కవేటెడ్ ఎవిడెన్స్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ బిగిన్ ఇన్ అన్నాడు. మరి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎప్పుడు బిగిన్ అయ్యండి? లోయర్ ప్యాలియోలిథిక్ పీరియడా, లేకుంటే అప్పర్ ప్యాలియోలిథిక్ పీరియడా, లేకుంటే మిడిల్ ప్యాలియోలిథిక్ పీరియడా, లేకుంటే మెసోలిథిక్ పీరియడా? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఈజ్ మెసోలిథిక్ పీరియడ్. ఎందుకు ఆన్సర్ మెసోలిథిక్ పీరియడ్? చూడండి, మెసోలిథిక్ పీరియడ్ ప్రీ ప్యాలియోలిథిక్ పీరియడ్ చూడండి. ప్యాలియోలిథిక్ పీరియడ్ ఇక్కడ ప్యాలియోలిథిక్ పీరియడ్లో హ్యూమన్స్ ఎలా ఉండాలని చూడండి. ఫుడ్ ఎలాగంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అంటే ఫుడ్ ఎలాగొచ్చేది మానవుడికి ఎప్పుడు? ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్. మెసోలిథిక్ పీరియడ్లో చూడండి, మెసోలిథిక్ పీరియడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెన్షన్ వచ్చేసి ఓకేనా, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్. మరి వీళ్ళ యొక్క ఫుడ్ గ్యాదరింగ్ ఎలాగ చూడండి, సేమ్ అండి, హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అయితే హంటింగ్ అండ్ గ్యాదరింగ్తో పాటు డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. మనకి యాక్చువల్గా ఎప్పుడు చెప్తూ ఉంటామండి,
స్టోన్ టూల్స్ కూడా డిఫరెంట్ అవుతుంటాయి. అంటే ప్యాలియోలిథిక్ పీరియడ్లో బోల్డర్ స్టోన్ టూల్స్ ఉంటాయి. మెసోలిథిక్ పీరియడ్లో మెసోలిథిక్ ఇస్ ఆల్సో మైక్రోలిథిక్ అంటే స్మాలర్ టూల్స్ ఉంటాయి. ఏది స్టోన్ టూల్స్. నెక్స్ట్ నియోలిథిక్ పీరియడ్ వచ్చేసి పాలిష్డ్ స్టోన్ టూల్స్ అంటే కనుక మైక్రోలిథిక్ అంటే స్మాల్గా ఉంటాయి, దాంతోపాటు చాలా పాలిష్డ్గా ఉంటాయి. ఏంటివి? స్టోన్ టూల్స్, రాతి పనిముట్లు. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఫేజెస్. ప్యాలియోలిథిక్ పీరియడ్లో బోల్డర్ టూల్స్, మెసోలిథిక్ పీరియడ్ స్మాలర్ టూల్స్, నియోలిథిక్ పీరియడ్ వచ్చేసరికి స్మాలర్ అండ్ పాలిష్డ్ టూల్స్. స్మాలర్ అండ్ పాలిష్డ్ అంటే టెక్నాలజీ ఎలాగా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చింది. టెక్నాలజీ ఏంటండి? గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చింది. క్లియర్ అండి? మరి ఆన్సర్ ఏంటి మనకి? మెసోలిథిక్ పీరియడ్ ఇస్ ద ఆన్సర్. మెసోలిథిక్ పీరియడ్ ఇస్ ద ఆన్సర్. దాని తర్వాత ఫస్ట్ సిరిల్ యూజ్డ్ బై మ్యాన్. ఫస్ట్ సిరిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి తృణధాన్యాలు ఏమిటివి? క్లియర్, చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి మీకు ఇప్పుడే చెప్పాను, ప్యాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నియోలిథిక్ పీరియడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక మానవుడు ఎర్లియస్ట్ ఎవిడెన్స్ టు 10,000 BC అంటే ఎర్లియస్ట్ ఎవిడెన్స్ టు 10,000 BC వరకు మానవుడికి ఎటువంటి అగ్రికల్చర్ ప్యాటర్న్ కానీ ఎటువంటి డొమెస్టికేషన్ యానిమల్స్ కానీ లేదు. ఓన్లీ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ వల్లనే బతికేవాడు. అయితే 9,000 BC టు 7,000 BCకి చూడండి, దెర్ ఇస్ ఎ క్లాసికల్ డిఫరెన్సెస్ అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, దాంతోపాటు దెర్ ఇస్ ఎ చేంజెస్ ఇన్ సొసైటీ. ఎలా చేంజ్ అయిందో చూడండి. ఒక మానవుడు గుహల్లో నివసించేవాడు. ఫ్యామిలీ సిస్టమ్ మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ వచ్చింది మెసోలిథిక్ పీరియడ్లో. దాంతోపాటు మైక్రోలిథిక్ స్టోన్ టూల్స్ యూజ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతోపాటు డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ని స్టార్ట్ చేశాడు. ఎక్కడ? మెసోలిథిక్ పీరియడ్లో. మరి నియోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి నియోలిథిక్ పీరియడ్ వచ్చేసరికి చూడండి, హ్యూమన్ సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? హ్యూమన్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది డెవలప్ అయింది. ఎక్కడ డెవలప్ అయింది? నియోలిథిక్ రివల్యూషన్ డెవలప్ అయింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఏన్షియంట్లో మనకి ఏన్షియంట్ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. ఏన్షియంట్ హిస్టరీ, ప్రీ హిస్టారిక్ పీరియడ్, ప్రోటో హిస్టారిక్ పీరియడ్, హిస్టారిక్ పీరియడ్ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్. దాని తర్వాత ప్రీ హిస్టారిక్ పీరియడ్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 parts. అందులో మొదటిది ప్యాలియోలిథిక్, రెండోది మెసోలిథిక్, మూడోది నియోలిథిక్. అంటే మానవుడు ఉద్భవించినప్పటి నుండి అమల్లోకి వచ్చిన కాలం ఏది? ప్యాలియోలిథిక్ కాలం. ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ టు 10,000 BC వరకు మానవుడు ఉన్నాడు. దాని తర్వాత 9,000 to 7,000 BC మెసోలిథిక్ పీరియడ్ ఇస్ ఎ గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. దాని తర్వాత 7,000 to 4,000 or 3,000 BC నియోలిథిక్ పీరియడ్. ఈ నియోలిథిక్ పీరియడ్లో మనకి ఏం డెవలప్ అయింది? అగ్రికల్చర్ సిస్టమ్ డెవలప్ అయింది. ఏం డెవలప్ అయిందండి? అగ్రికల్చర్ సిస్టమ్ డెవలప్ అయింది. దాంతోపాటు హ్యూమన్ సెటిల్మెంట్స్ బిగిన్ అయ్యాయి. అందుకే చూడండి, నియోలిథిక్ పీరియడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నియోలిథిక్ రెవల్యూషన్. ఏమంటాం? నియోలిథిక్ రెవల్యూషన్. దీన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ కూడా అంటాం. నియోలిథిక్ రెవల్యూషన్. వాట్ హ్యాపెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అంటే పుస్తకంలో మనకి గోర్డాన్ చైల్డీ ఏం రాస్తాడంటే కనుక నియోలిథిక్ అంటే ద టర్మ్ నియోలిథిక్ ఏజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ నియోలిథిక్ రెవల్యూషన్ అంటాడు. ఏమంటాడు? నియోలిథిక్ పీరియడ్ ఆర్ ఏజ్ని ఏమంటాడంటే నియోలిథిక్ రెవల్యూషన్ అంటాడు. ఎవరు? గోర్డాన్ చైల్డీ, ఆస్ట్రేలియన్ హిస్టోరియన్. క్లియర్ అండి? ఓకేనా? మనకి చూడండి, హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? నియోలిథిక్ పీరియడ్లో. ఓకేనా? దాంతోపాటు అగ్రికల్చర్ సిస్టమ్ ఆర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎప్పుడు డెవలప్ అయింది అంటే కనుక చూడండి, నియోలిథిక్ పీరియడ్లో డెవలప్ అయింది ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఏంటి? అగ్రికల్చర్. మరి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ద ఫస్ట్ సిరియల్ యూజ్డ్ బై మ్యాన్ వాజ్ అన్నాడు. ఏ సిరియల్ యూజ్ చేసామంటే చూడండి, వీటు, రైసు, బార్లీ, సోరగం. మనం ఎక్కువగా యూజ్ చేసింది బార్లీ. యాక్చువల్గా 2 ఉంటాయండి, వీట్ అండ్ బార్లీ 2 ఉంటాయి. కానీ ఫస్ట్ యూజ్ చేసిన మటుకండి బార్లీ. ఓకేనా? 2 ఉంటాయి, ఫస్ట్ యూజ్ చేసిన మటుకు బార్లీ ఏదండి? అగ్రికల్చర్ సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సిరియల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్. ఏంటండి? ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్. ఇందాకే చెప్పే కదా ఇండియన్ సబ్ కాంటినెంట్లో అగ్రికల్చర్ సిస్టమ్ ఎప్పుడు డెవలప్ అయింది? నియోలిథిక్ రెవల్యూషన్లో డెవలప్ అయింది. మరి నియోలిథిక్ రెవల్యూషన్లో డెవలప్ అయింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఎక్కడ అంటే నియోలిథిక్ సైట్స్ ఉన్నాయి. ఆ నియోలిథిక్ సైట్స్లో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ దొరుకుతున్నాయి? అగ్రికల్చర్ ప్రాక్టీస్ ప్రివేల్ అయింది, డెవలప్ అయింది అని. అంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే చూడండి, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్ అన్నాడు. హోల్ దివా వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. కోల్ దివా వచ్చేసి ఉత్తరప్రదేశ్. లాహోర్ దేవా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్. మెహర్గర్ వచ్చేసి బలూచిస్తాన్ పాకిస్తాన్. ఎక్కడండి? బలూచిస్తాన్ పాకిస్తాన్. నెక్స్ట్ టోక్వా వచ్చేసి ఉత్తరప్రదేశ్. మరి దీనికి ఆన్సర్ ఏంటి చూడండి. ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ సబ్ కాంటినెంట్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడ నుండి? మెహర్గర్. గుర్తుపెట్టుకోండి. ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యూమన్ సెటిల్మెంట్ ఫస్ట్ టైం వి విట్నెస్డ్ ఇన్ ప్లేస్ అంటే కనుక, విచ్ ప్లేస్ అంటే కనుక ఇట్ ఈజ్ ఆల్సో మెహర్గర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మెహర్గర్ మీద క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవుతుంటుంది. ఓకేనా, మెహర్గర్ బింబేట్కా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మెహర్గర్ బింబేట్కా. అయితే మెహర్గర్ మీద క్వశ్చన్ ఎప్పుడు రిపీట్ అవుతుందో చూడండి. మెహర్గర్ ఏమంటామంటే చూడండి, మనకి ఫస్ట్ అగ్రికల్చర్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే కనుక ఫస్ట్ అగ్రికల్చర్ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికాయంటే కనుక మెహర్గర్లో దొరికాయి. దాంతోపాటు ఫస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కడ దొరికాయంటే కనుక చూడండి, ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే కనుక మనకి ఇట్ ఈస్ ఆల్సో మెహర్గర్. ఓకేనా, ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్ వేర్ వాజ్ అంటే కనుక ఎక్కడండి? మెహర్గర్. దాంతోపాటు ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫస్ట్ అగ్రికల్చర్ ఎవిడెన్సెస్ ఎక్కడ అంటే కనుక ఎక్కడ? వీట్ అండ్ బార్లీ మనకి ఎక్కడ అంటే చూడండి మెహర్గర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద మెహర్గర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ నియోలిథిక్ సైట్. మెహర్గర్ ఈజ్ ఏ నియోలిథిక్ సైట్, క్లియర్లీ మెన్షన్ అబౌట్. ఓకేనా, మరి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆన్సర్ అంటే మీకు ఏది ఆన్సర్ అండి? అగ్రికల్చర్ దొరికాయి మనకి మెహర్గర్లో దొరికాయి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, మెగాలిథ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ మెగాలిథ్స్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి మెగాలిథ్స్ అంటే కనుక చూడండి, ఇవి బోల్డర్ రాక్స్ కన్స్ట్రక్షన్స్. ఏంటండి? స్టోన్ స్ట్రక్చర్స్, బోల్డర్ స్టోన్ స్ట్రక్చర్స్. యాక్చువల్గా వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే బరియల్ సైట్స్ దగ్గర యూజ్ చేస్తారు. అంటే రాక్స్, ఎలాంటి రాక్స్ అంటే బోల్డర్ రాక్స్ యూజ్ చేసి ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా, కన్స్ట్రక్షన్ ఎలాగండి? స్టోన్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? బోల్డర్ రాక్స్తో కట్టబడి ఉంటాయి. వాటిని ఏమంటామంటే బరియల్ సైట్స్ అంటాం. మెగాలిథ్స్. మెగా మీన్స్ బోల్డర్, లిత్ మీన్స్ రాయి. క్లియర్ అండి? ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడే మీకు క్వశ్చన్లో మెన్షన్ ఇచ్చాడు. మెగాలిథ్స్, మెగా మీన్స్ బోల్డర్. మరి లిత్ అంటే ఏంటండి? లిత్ అంటే స్టోన్. మెగాలు అంటే బోల్డర్ స్టోన్స్. మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కేవ్స్ ఫర్ హెర్మిట్సా, లేకుంటే బరియల్ సైట్సా, టెంపుల్ సైట్సా, లేక నన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. చూడండి, ఎక్కడ యూజ్ చేస్తామంటే బోల్డర్ రాక్స్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ బరియల్ సైట్స్ దగ్గర యూజ్ చేస్తాం. బరియల్ సైట్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, బింబేట్కా ఈజ్ ఫేమస్ ఫర్ చూడండి రాక్ పెయింటింగ్స్, బుద్ధిస్ట్ స్తూపాస్, మినరల్స్, దాంతోపాటు ఆర్జిన్ ఆఫ్ స్టోన్ రాక్స్. బింబేట్కా అండి చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ స్టార్స్ బింబేట్కా చాలా ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. మెహర్గర్ ఎలాగైతే అగ్రికల్చర్ రెవల్యూషన్కి ఇంపార్టెంట్ ఇన్ నియోలిథిక్ పీరియడ్, సేమ్ అలాగే బింబేట్కా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రాక్ పెయింటింగ్స్. చూడండి, బింబేట్కా ద ప్లేస్ లొకేట్ ఇన్ మధ్యప్రదేశ్. ఫౌండర్ వచ్చేసి వగాంకర్. ఎవరండి? ఫౌండర్ వచ్చేసి వకాంకర్. ఓకేనా, విఎస్ వకాంకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫౌండర్ బింబేట్కా ఫౌండర్ వచ్చేసి విఎస్ వకాంకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బింబేట్కా ఈజ్ వెరీ ఫేమస్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. బింబేట్కా ఫౌండర్ వచ్చేసి మనకి ఎవరు? విఎస్ వకాంకర్. ఎప్పుడంటే 1957లో కనుగొన్నాడు. 1957లో కనుగొన్నాడు విఎస్ వకాంకర్. బింబేట్కా లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. మరి దేనికి ఫేమస్ అంటే చూడండి, బింబేట్కా వచ్చేసి మనకి దేనికి ఫేమస్ అంటే రాక్ పెయింటింగ్స్కి ఫేమస్. దేనికండి? రాక్ పెయింటింగ్స్ ఫేమస్. అయితే ఇది బింబేట్కా లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఏదైతే కేవ్స్ ఉన్నాయో ఆ కేవ్స్ యొక్క వాల్స్ మీద రాక్ పెయింటింగ్స్ వేశారు. ఎర్లీ లైఫ్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫ్ హ్యూమన్స్ సంబంధించి ఆ డెపిక్స్ ఏవైతే ఉన్నాయో హంటింగ్ మోటివ్స్ కానీ, లేకుంటే కనుక హంటింగ్ అండ్ గ్యాదరింగ్ మోటివ్స్ కానీ, ఫ్యామిలీ మోటివ్స్ కానీ. ఫ్యామిలీ అంటే ఎలాగంటే చూడండి, ఫ్యామిలీ అంటే ఓకేనా, ఇక్కడ మేలు, ఫిమేలు, చిల్డ్రన్.
మేలు ఫిమేల్ చిల్డ్రన్ ఇలాంటి మోటివ్స్ కానీ, దాంతోపాటు వాళ్ళ చేతుల్లో హంటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న స్వాట్స్ దాంతోపాటు బల్లెం, కత్తులు ఇలాంటి వాటిని వాళ్ళు ఎక్కడ రాక్ పెయింటింగ్స్ అంటే వాల్స్ మీద వేయించారు. ఎక్కడండి? కేవ్స్ యొక్క వాల్స్ మీద పెయింటింగ్స్ వేశారు. ఈ యొక్క మోటివ్స్ మనకి ఎక్కడ దొరికాయి అంటే కనుక మధ్యప్రదేశ్లోని బెంబేట్కా. మరి బెంబేట్కా బిలాంగ్స్ టు విచ్ ప్యాలియో సైట్ అని క్వశ్చన్ అడుగుతుంది చూడండి. బెంబేట్కా బిలాంగ్స్ టు ఈజ్ ఏ ప్యాలియోలిథిక్ సైట్, మెసోలిథిక్ సైట్, దాంతోపాటు నియోలిథిక్ సైట్. అంటే గుర్తుపెట్టుకోండి, బెంబేట్కా బిలాంగ్స్ టు 3 phases. ఎక్కువగా మనకి బెంబేట్కా సంబంధించిన మోటివ్స్ ఏ పీరియడ్ చెందినవంటే మెసోలిథిక్ పీరియడ్ చెందినవి. ఏ పీరియడ్ అండి? మెసోలిథిక్ పీరియడ్ చెందినవి. గుర్తుపెట్టుకోండి, బెంబేట్కా యొక్క మోటివ్స్ ఎక్కువగా మనకి ఎక్కడ దొరికాయంటే కనుక అంటే ఏ పీరియడ్ అంటే కనుక మెసోలిథిక్ పీరియడ్. క్లియరా అండి? ఎస్, వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బెంబేట్కా మర్చిపోవద్దు. బెంబేట్కా లొకేషన్ మధ్యప్రదేశ్. దీనికి సంబంధించి కనుక ప్రీ హిస్టారిక్ పీరియడ్ సంబంధించి రాక్ కట్ పెయింటింగ్స్ని మీరు తెలియజేస్తుంది. ఏ పెయింటింగ్స్ అండి? రాక్ పెయింటింగ్స్. మరి బుద్ధిస్ట్ స్ట్రక్చర్ అంటే కాదు, మినరల్స్ అంటే కాదు, ఆర్జిన్ ఆఫ్ సోన్ రివర్స్ ఇది కూడా కాదు. నెక్స్ట్ 6. ఇన్ ఇండియా ఫ్రమ్ విచ్ రాక్ షెల్టర్ pictures has been found the most? In India, from which rock shelter pictures has been found the most అన్నాడు. మరి భారతదేశంలో ఏ రాతి గుహల నుండి చిత్రాలు ఎక్కువ కనబడ్డాయి? మీకు ఇందాకే చెప్పానండి. ఏ రాతి గుహలు? రాక్ పెయింటింగ్స్ ఎక్కడండి? గగారియా, లేకుంటే బెంబేట్కా, నెక్స్ట్ లేకియా, నెక్స్ట్ ఆదమ్గర్. చూడండి, బెంబేట్కా ఇన్ మధ్యప్రదేశ్. ఇందాక చెప్పే కదండి, రాక్ కట్ పెయింటింగ్స్ ఎక్కడ దొరికాయంటే కనుక మనకి ఎక్కడ దొరికాయి రాక్ కట్ పెయింటింగ్స్? మధ్యప్రదేశ్లోని బెంబేట్కా కేవ్స్లో మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. బెంబేట్కా కేవ్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మోటివ్స్, ఆ హంటింగ్ మోటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మోటివ్స్ అవ్వచ్చు, దాంతోపాటు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క వెపన్స్ స్టైల్స్, ఆ స్వార్డ్స్ కావచ్చు, దాంతోపాటు ఎనిమల్ పిక్చర్స్ కానీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎక్కడ? మనకి బెంబేట్కాలో. ఇవి షేప్స్ ఎలా ఉంటాయి చూడండి, యాక్చువల్గా లీనియర్ షేప్స్. ఏంటండి? బెంబేట్కాలో అన్ని లీనియర్ షేప్స్ ఇలా ఉంటాయి. అన్నీ ఎలా ఉంటాయి? ఇలా లీనియర్ షేప్లో ఉంటాయండి. లీనియర్ షేప్ ఇలా ఉంటాయి, అంటే గీతలాగా లీనియర్ షేప్లో ఉంటాయి. ఏంటివి? బెంబేట్కాలో ఉన్న మోటివ్స్. ఏది? పెయింటింగ్ మోటివ్స్. నెక్స్ట్ వచ్చేసి ద ఎవిడెన్స్ ఆఫ్ బరింగ్ ద డాగ్ విత్ హ్యూమన్ బాడీ ఫౌండ్ ఫ్రమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? వెరీ ఇంపార్టెంట్. చూడండి, అతనితో పాటు డాగ్ అంటే యజమానితో పాటు అతని యొక్క డాగ్ యొక్క బరివల్. ఎవిడెన్స్ ఆఫ్ బరింగ్ ద డాగ్ విత్ హ్యూమన్ బాడీ అంటే దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే మోటివ్ ఏంటి చూడండి. మనకి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చూడండి, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ స్టార్టెడ్ మెసోలిథిక్ పీరియడ్. ఏంటండి? మెసోలిథిక్ పీరియడ్. ఎప్పుడు డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి? మెసోలిథిక్ పీరియడ్. అయితే డాగ్ విత్ హ్యూమన్ బాడీ చూడండి, అంటే మాస్టర్తో పాటు అతని యొక్క డాగ్, ఇద్దరిని కలిపి ఒకేసారి ఖననం చేశారు. మరి అక్కడ ఆ యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడ దొరికాయంటే మనకి చూడండి, ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే కనుక మాస్టర్ ప్లస్ డాగ్. ఏది? డాగ్ విత్ హ్యూమన్ బాడీ ఎక్కడ దొరికాయంటే చూడండి, బూజహామా, కోల్దివన, లేకుంటే చౌపాని, లేకుంటే మండో. ఆన్సర్ వచ్చేసి చూడండి, బూజహామ్ ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, బూజహామ్ ఇస్ ద ఆన్సర్, లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెరీ ఇంపార్టెంట్ అండి. బూజహామ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అయితే ఈ ప్రాంతంలో మనకి డాగ్ విత్ హ్యూమన్ బాడీ గురించి డాగ్ విత్ హ్యూమన్ బాడీ ఎవిడెన్సెస్ మనకి దొరికాయి. ఓకేనా? కోల్దివా ఉత్తరప్రదేశ్, చౌపాన్ వచ్చి ఉత్తరప్రదేశ్, మాండో వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఇవన్నీ కూడా 3 ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. బూజహామ్ ఒకటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి మెసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఓకేనా? డాగ్ దాంతోపాటు హ్యూమన్ బాడీ ఎక్కడ ఫౌండ్ చేసాం? బూజహామ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, ద ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్విల్లింగ్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఏంటండి? ద ఎవిడెన్స్ ఆఫ్ పిట్వుడ్ డ్విల్లింగ్ హ్యాస్ బీన్ అబ్టైన్డ్ ఫ్రమ్ అంటే బూజహామ్, కోల్దివా, లేకుంటే బ్రహ్మగిరి, నెక్స్ట్ సంగనకల్లు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పిట్వుడ్ డీలింగ్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇవి కూడా జమ్మూ అండ్ కాశ్మీరే. బూజహామ్, కోల్దివా ఉత్తరప్రదేశ్, బ్రహ్మగిరి కర్ణాటక, నెక్స్ట్ సంగనకల్లు కర్ణాటక. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పిట్వుడ్ డీలింగ్ ఏదైతే ఉందో కాన్సెప్ట్ చూడండి, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రీజనే. మనకి బూజహామ్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే చూడండి, వెరీ క్లైమేట్ అంటే హార్ష్ కోల్డ్ కండిషన్స్. ఏంటండి? హార్డ్ కోల్డ్ కండిషన్స్ నుండి సస్టైన్ అవ్వడం కోసం
ఏంటండి హార్ష్ కోల్డ్ కండిషన్స్ నుండి సస్టైన్ అవ్వడం కోసం అప్పుడు మానవుడు ఏం చేసేవాడంటే కనుక భూమి లోపలికి గుంతలు తవ్వుకునేవాడు. భూమి లోపలికి గుంతలు తవ్వుకునే వాటిని ఏమంటామంటే పిట్విడ్ డీలింగ్స్, ఏంటండి పిట్విడ్ డ్వెల్లింగ్స్, గుంతలు తవ్వుకొని అందులో నివసించేవాడు. దేన్ని తట్టుకోవడం కోసం? హార్ష్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ తట్టుకోవడం కోసం. ఏంటండి హార్ష్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ తట్టుకోవడం కోసం ఇలాగా మానవుడు పిట్విడ్ డీలింగ్స్ యూజ్ చేసేవాడు. మరి ఈ పిట్విడ్ డ్వెల్లింగ్స్ అనేది మనకి ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని బూర్జహాం అనే ప్రాంతం దొరికాయి. బూర్జహాం ఇస్ ఎ సైట్, ఓకేనా. బూర్జహాం ఇస్ సైట్. ఏ సైట్ అండి? నియోలిథిక్ సైట్. క్లియరా? ఎస్. మరి సంగనకల్లు ఇన్ కర్ణాటక, కోల్దివా, బ్రహ్మగిరి ఇన్ కర్ణాటక, ఇవన్నీ కూడా ఏంటి? ప్లేసెస్. క్లియరా అండి? దాని తర్వాత నైన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ డీల్స్ విత్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ అన్ యాక్సెసరీ ఆఫ్ ఆఫీస్? ఓకేనా. యాక్సెసరీ ఆఫ్ ఆఫీస్ అంటే ఏది? ఈ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ దేని కింద ఉంటాయంటే చూడండి, మినిస్ట్రీ అడుగుతున్నాడు. ఓకేనా. కల్చరా, టూరిజమా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటా? అవర్ ఆన్సర్ ఈజ్ కల్చర్ కదా. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకేనా. అయితే దానికన్నా ముందు ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. విచ్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ డీల్స్ విత్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాజ్ అన్ యాన్సెస్టరీ ఆఫ్ ఆఫీస్? ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి 1861లో ఎస్టాబ్లిష్ అయింది. మరి ఫౌండర్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1861లో ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని స్థాపించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోండి. అయితే మరి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే చూడండి, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. మరి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఎవరు ఫస్ట్ దీనికి డైరెక్టర్ జనరల్? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఇస్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్. దీనికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1861లో ఎస్టాబ్లిష్ అయింది. 1861లో చూడండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మొట్టమొదటి ప్యాలియోలిథిక్ టూల్ మనకి 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెవలప్ అయింది. కానీ 1863లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాబర్ట్ బ్రూస్ ఫుట్, ఎవరండి? రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఇతను ఏం చేశాడంటే చూడండి, మనకి ప్యాలియోలిథిక్ సైట్ యొక్క టూల్ కనుగొన్నాడు. ఏ టూల్ అండి? ఫస్ట్ ప్యాలియోలిథిక్ టూల్ ఏదంటే అది హ్యాండ్ యాక్సిస్. ఈ టూల్ని కనుగొన్నాడు. మరి ఈ హ్యాండ్ యాక్సిస్ ఎక్కడ కనుగొనబడిందంటే చూడండి, అట్ పల్లవరం నియర్ చెన్నై. ఎక్కడండి? నియర్ చెన్నై, తమిళనాడు. ఈ రీజన్ దగ్గర, అట్ పల్లవరం నియర్ తమిళనాడు, చెన్నై దగ్గర కనుగొనబడింది. ఏది? హ్యాండ్ యాక్సిస్. ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఏ సంవత్సరంలో? 1863లో. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1861లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే వితిన్ 2 years స్పాన్లో మనకి ఏం కనుగొన్నాడు? హ్యాండ్ యాక్సిస్. ఇట్ ఇస్ ఎ ఫస్ట్ ప్యాలియోలిథిక్ టూల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అందుకే ఏమంటామంటే చూడండి, రాబర్ట్ బ్రూస్ ఇట్ కన్సిడర్ యాజ్ అంటే ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్. ఎవరండి? ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఇన్ ఇండియా. ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఇస్ కన్సిడర్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ ఇండియా. ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. ఓకేనా. రాబర్ట్ బ్రూస్ ఫుట్. క్లియర్ అండి? ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద అనాలిసిస్. క్లియర్ కదా. దీని తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ చెప్పాను కదా మీకు. మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఏది? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ కల్చర్ ఉంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంది. క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, 10th క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ నియోలిథిక్ కల్చర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ నియోలిథిక్ కల్చర్? ఏ కల్చర్ అండి? నియోలిథిక్ కల్చర్. ఇట్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ రెవల్యూషన్. ఇందాకే చెప్పాను మీకు, అగ్రికల్చర్ రెవల్యూషన్. చూడండి, మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్ కెన్ డివైడ్ ఇంటూ 3 phases: Paleolithic, Mesolithic, Neolithic. Neolithic is considered as a agriculture revolution or agriculture age.
అందుకే మనకి గోర్డాన్ చెల్డీ ఆస్ట్రేలియన్ ఆర్కియాలజిస్ట్ ఆస్ట్రేలియన్ హిస్టోరియన్ అన్నాడు ఏమన్నా అంటే నియోలిథిక్ ఏజ్ ఆర్ పీరియడ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ నియోలిథిక్ రివల్యూషన్ ఏజ్ అన్నాడు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రాస్పర్ డెవలప్ అయింది, దాంతోపాటు హ్యూమన్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. మరి మెసోలిథిక్ పీరియడ్లో హ్యూమన్ సెటిల్మెంట్ ఉందా అంటే లేదు. చూడండి, దేర్ ఇస్ అ నొమాడిక్ పీపుల్స్, అంటే డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి, కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలాగా సంచారం చేసేవాళ్ళు, కానీ సెడెంటరీ లైఫ్ అనేది లేదు ఎక్కడ మెసోలిథిక్ పీరియడ్లో. మరి నియోలిథిక్ పీరియడ్లో సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అయింది. ఓకేనా, ఎక్కడండి నియోలిథిక్ పీరియడ్లో సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రాస్పరిటీ డెవలప్ అయింది. మరి అగ్రికల్చర్ని చూసుకోవాలంటే మానవుడు ఒక చోట నివసించాలి కదా. ఓకేనా, అందుకే చూడండి సెటిల్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే కనుక నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, దాంతోపాటు అగ్రికల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే కనుక నియోలిథిక్ రివల్యూషన్ ఎప్పుడు నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అండి. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగాడు కదా, 10th క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద నియోలిథిక్ కల్చర్? ద నియోలిథిక్ ఏజ్ మార్క్స్ ద కన్క్లూడింగ్ ఫేజ్ ఆఫ్ ద స్టోన్ టూల్ కల్చర్. ఏంటండి, ద నియోలిథిక్ ఏజ్ మార్క్స్ ద కన్క్లూడింగ్ ద ఫేస్ ఆఫ్ ద స్టోన్ టూల్ కల్చర్. అంతే కదా. చూడండి మనకి అంటే ఏమంటే నవీన శిలాయుగం రాతి పనిముట్ల సంస్కృతి యొక్క ముగింపు దశను చూపిస్తుంది ఆబ్వియస్గా. ఎందుకంటే చూడండి ప్యాలోలిథిక్ పీరియడ్లో బోల్డర్ రాక్స్, ఓకేనా, టూల్స్ అనేవి ఎలా ఉన్నాయి, స్టోన్ టూల్స్ ఉంది, బోల్డర్ స్టోన్ టూల్స్ ఉన్నాయి, హ్యాండ్ యాక్సెస్ ఉంది. ప్యాలోలిథిక్ పీరియడ్లో మనకి హ్యాండ్ యాక్సెస్ ఉంది. ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ ఫూట్ కనుగొన్నాడు, ఇందాకే చెప్పాను. కానీ అది ఎలాగుంది? బోల్డర్లో ఉంది. మరి దాన్ని మైక్రోలిథిక్గా మార్చిన ఏజ్ వచ్చేసి మనకి మెసోలిథిక్ పీరియడ్. ఓకేనా, మెసోలిథిక్ ఆర్ మైక్రోలిథిక్ పీరియడ్ అంటే స్టోన్ టూల్స్ ఎలా వాడాం, దాన్ని మైక్రో లెవెల్లో వాడాం. దాన్ని కొంచెం పాలిష్ చేసి అడ్వాన్స్గా యూజ్ చేసిన టూల్స్ ఎక్కడ మనకి నియోలిథిక్లో. అంటే నియోలిథిక్ ఆల్మోస్ట్గా స్టోన్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ కలిగి ఉంది. ఎక్కడ నియోలిథిక్ పీరియడ్ వచ్చేసరికి కంపేర్ టు ఎక్కడ ప్యాలోలిథిక్. అంటే ప్యాలోలిథిక్ నుండి నియోలిథిక్ వెళ్ళేసరికి స్టోన్లో చేంజెస్ వచ్చాయి. మరి ఎలా వచ్చాయి? టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పెరిగింది, మానవుడి యొక్క మేధావి శక్తి పెరిగింది. ఓకేనా, మరి ఇది ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా? ఎస్, కరెక్ట్. నెక్స్ట్, ద ఎవిడెన్స్ ఆఫ్ ప్రొడక్టివ్ ఎకానమీ ఆర్ ఫుడ్ ప్రొడ్యూసింగ్ కల్చర్ ఇస్ అన్ ఎసెన్షియల్ ప్రీ రిక్విజైట్ ఫర్ ద అటెస్టేషన్ ఆఫ్ దిస్ ఏజ్. ఏంటన్నాడు? ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ లేదా ఆహార ఉత్పత్తి సంస్కృతి యొక్క ఆధారాలు ఈ యుగం యొక్క ధృవీకరణకు ఒక ముఖ్యమైన ఆవశ్యకత. ఇప్పుడే చెప్పే కదండి, అగ్రికల్చర్ ప్రాస్పరిటీ, దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఒకవేళ మీకు క్వశ్చన్ కనుక ఎగ్జామ్లో వస్తే కనుక అగ్రికల్చర్ అనేది ఎప్పుడు డెవలప్ అయింది అంటే కనుక డైరెక్ట్ గోస్ట్లు నియోలిథిక్ పీరియడ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకేనా, డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, దాంతోపాటు ఇది ఎక్కువ అడుగుతూ చూడండి, ఎగ్జామ్కి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ద ప్రజెన్స్ ఆఫ్ పాటరీ ఈజ్ టేకెన్ టు బి మోర్ కంక్లూజివ్ డయాగ్నోస్టిక్ స్పెషల్లీ ఆఫ్ దిస్ ఏజ్. కుండల ఉనికిని ఈ యుగం యొక్క మరింత నిశ్చయాత్మక నిర్ధారణ ప్రత్యేకంగా తీసుకుంటారు. ఎస్, ఎందుకు తీసుకుంటాం చూడండి. యాక్చువల్గా మనకి కొన్ని పుస్తకాల్లో ఏముంటుందంటే మెసోలిథిక్ పీరియడ్లోనే పోటరీ సిస్టమ్ డెవలప్ అయిందని ఉంటుంది, కానీ రాంగ్. చూడండి, మరి పోటరీ ఎందుకు? ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసుకోవడానికి, లేకుంటే కనుక ఆ ఫుడ్ గ్రెయిన్స్ని ఏం చేసి కుక్ చేసుకోవడానికి, లేకుంటే ఫుడ్ గ్రెయిన్స్ కుక్ చేసుకోవడానికి. మరి పాటరీ ఎప్పుడు డెవలప్ అయిందంటే దానికి అర్థం ఏంటి? ఫుడ్ గ్రెయిన్స్ ఉంటేనే కదా పాటరీ ఇన్వెన్షన్ వచ్చేది. అంటే వితౌట్ ధాన్యాలు లేకుండా మనం పాటరీ స్టోరేజ్ గురించి ఆలోచిస్తామా? ధాన్యం లేకుండానే స్టోర్ గురించి ఆలోచించాం. చూడండి, నియోలిథిక్ పీరియడ్లో మనకి అగ్రికల్చర్ డెవలప్ అయింది. అగ్రికల్చర్ డెవలప్ అయిన తర్వాత మనకి పాటరీ సిస్టమ్ కూడా డెవలప్ అయింది. అందుకే పాటరీ వీల్ పాటరీ వీల్ ఏదైతే ఉందో, మేడ్ ఆఫ్ పాటరీ వీల్ ఏదైతే ఉందో ఎప్పుడు స్టార్ట్ అయింది? నియోలిథిక్ రివల్యూషన్, నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. అందుకే దాన్ని ఏమన్నామంటే ఇట్ ఈస్ ఏ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కూడా అన్నాం. ఇది వీల్ మేడ్ పాటరీ. ఏంటండి, వీల్ మేడ్ పాటరీ ఎప్పుడు డెవలప్ అయిందంటే చూడండి, వీల్ మేడ్ పాటరీ మనకి ఎక్కడ నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. అందుకే ఈ పీరియడ్ని ఏమంటామంటే మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటాం. క్లియర్ అండి. మరి ఇక్కడ పాటరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి క్లియర్గా అబ్జల్యూట్గా నియోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఎందుకు? ఫుడ్ స్టోరేజ్ కోసం స్టార్ట్ అయింది. గ్రెయిన్ స్టోరేజ్ కోసం స్టార్ట్ అయింది. దాంతోపాటు మీట్, ఫుడ్ డిఫరెంట్ ఉంటాయి కదా, వీటిని స్టోర్ చేసుకోవడం కోసం మానవుడు ఏం చేశాడు? పాటరీని యూజ్ చేశాడు. ఎప్పుడు? నియోలిథిక్ పీరియడ్లో. మరి మెసోలిథిక్ పీరియడ్లో పాటరీ ఉందా అంటే లేదు. క్లియర్ అండి. మరి ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే. క్లియర్ అండి. దీంతో మనకి ఫస్ట్ వీడియో కంప్లీట్ అయింది. దీన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్. రేపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అరౌండ్ 20 క్వశ్చన్స్ వరకు తీసుకొని మీకు క్లియర్గా ఓకేనా, కాన్సెప్ట్తో పాటు అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. క్లియర్ అండి. వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్. ఓకేనా, వెల్కమ్ టు స్నైపర్ క్లాసెస్.